గద్దరన్న ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్డ్ అదేంటిది అని అంటే కల్చరల్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ప్రతి అంశం 10,000 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో ఉంటుంది. దాని ఆధారంగానే మనము ఆపరేట్ చేయబడుతున్నాము. దానిని ఎప్పుడైతే మనము ఇంటాక్ట్ చేయాలి అని అంటే దానికి మీడియం గాడ్, రిలీజన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అది మన డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయాలి. అయితే బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి, ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి ఒక ఉమెన్ వ్యవస్థలో చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది అది మనల్ని మన డిఎన్ఏని రీరైట్ చేస్తుంది అనే ఒక పాయింట్ బాగా చర్చించబడింది ఈ సినిమాలో. గద్దరన్న ఇచ్చిన ఒక కంటెంట్ డిబేటబుల్ డిస్కషన్ ఒక ఆల్మోస్ట్ 1 year చేసిన ఒక వ్యవస్థ అది నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు నేను డైరెక్టర్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, దానికి మళ్ళా ప్రొడ్యూసర్ కావచ్చు, కానీ గద్దరన్న ప్రతి అంశంలో ఏ తప్పు దొరలకుండా మన సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక నీట్గా గుడ్గా ఉండే ఒక మెసేజ్ కావాలి. అది సినిమాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ఈ సినిమాలో లూప్ హోల్స్ లేకుండా ఉండాలని ప్రతి నిమిషంలో జాగ్రత్త పడ్డారు. అయితే ఈ కథ మొత్తం తయారు చేసినాక తర్వాత ఇక ఎవరు దీనికి ఫిట్ అవుతారు, సూట్ అవుతారు అనే ఒక పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ హీరో ఈ హీరో ఈ హీరో అని చెప్పేసి పోతూ ఉంటే అది యాక్టింగ్ లాగానే అవుతుంది. ఒక రియల్ టైం హీరో కావాలి, రియల్ టైం పొలిటీషియన్ కావాలి. ఒక పొలిటీషియన్ అనేవాడు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రజా మనోభావాలను తీసుకుంటాడు. చట్టసభలో ఒక చట్టాలను తయారు చేసే ఒక వ్యక్తి తన వైపు నుంచి మాకేం కావాలి, మేమేం మాడిఫై చేసుకోవాలి, మా తరాలు భావి తరాలు ఎలా ముందుకు పోవాలి అనేది మన లీడర్లు చట్టసభలో నిర్ణయిస్తారు. ఆ లీడరే ఈ సినిమాకి హీరో కావాలి అని అనుకుని గద్దరన్న ఇచ్చిన ఒక ప్రపోజల్ తోటి దయాకరన్నను ఈ సినిమాలోకి హీరోగా మనము ఇంట్రడక్షన్ చేయగలిగినాము. గద్దరన్న గారు బాగా ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ మన ఎంఎం కీరవాణి గారికి పూజ చేసాడు. అన్న మా స్థాయి ఏంటిది, మేము ఎక్కడ పోతాము, మోస్తామా అన్న అని అంటే, అరే సమాజం ఓన్లీ మనీతోటే నడిచేది కాదురా, అది మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, దగ్గర పోయి టచ్ చేస్తే తెలుస్తుంది అలా గొప్పతనం ఏంది అని భయంగా గద్దరన్నతోటి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. కీరవాణి గారి దగ్గరికి గద్దరన్న పాటను ఆవిష్కరించాలి, దానికి మ్యూజిక్ చేయాలి అన్న పాయింట్లో ది వే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది అసలు మేము మర్చిపోలేము. అంటే ఒక 3 రోజులు మేము షాక్లో ఉన్నాము. దాన్ని ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉన్నది అని. ఒక బాహుబలి లాంటి ఒక వరల్డ్ ఫేమస్ మూవీస్ మ్యూజిక్ చేసిన కీరవాణి గారు పోంగనే గద్దరన్న వస్తూ ఉంటే కిందికి వచ్చి ఆయన మీదికి తీసుకెళ్ళి ఆయన రూమ్లో కూర్చోబెట్టి, అన్న ఏంటి అంటే ఇంత సింపుల్గా ఉంటారా ఒక వ్యక్తులు, ఇంత శక్తుల్లాగా ఉండి ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్. అంటే మానవత్వానికి ప్రతిరూపమే మన ఎంఎం కీరవాణి గారు నిజంగా చెప్పాలంటే. అంటే words cannot explain his character, the simplicity, the humbleness, the discipline, the punctuality. 7 గంటలకు వస్తున్నానంటే ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదండి కీరవాణి గారు వస్తున్నట్టే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అదే కాకుండా మా జర్నీ ఆఫ్ ది మ్యూజిక్లో ఆ జర్నీలో మేము పోతున్న తీరును చూసి ఇలా పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సీ దిస్ వన్ ఇట్ వాజ్ హ్యాపెన్. ది ఇంటర్ల్యూడ్స్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఎలా ఇండ్యూస్ చేసి దానికి పాటలోని యొక్క పవర్ను బయటికి తీసుకురావడానికి, దాని యొక్క అర్థాన్ని మ్యాగ్నిఫై చేయడానికి సార్కి తెలిసినంత విషయం ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటున్నాను, నా పర్సనల్ థింగ్. సో ది గ్రేటెస్ట్ ఎవర్ పర్సనాలిటీ నేను చూసింది నా జీవితంలో గద్దరన్న తర్వాత గొప్ప వ్యక్తిలాగా నేను చూసింది ఎంఎం కీరవాణి గారు. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హంబుల్లీ మీరు మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోవడానికి దానికి తగ్గ ఈ పాటను ఎప్పుడు మేము బతుకున్నంత కాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని
మేము చేశామే ఈ సాంగ్ అనేలాగా పాటను మీరు మ్యూజిక్ అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈరోజు మీ ముందు నేను సినిమా హీరోగా ఉండడానికి అవకాశం కల్పించిన ముఖ్యంగా బొమ్మకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమావేశానికి నేను వస్తా అని చెప్పి సమయాన్ని సైతం ఇవ్వడమే కాకుండా నిరంతరం తన యొక్క ఆలోచన ఇటువైపు పెట్టిన మా డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు, అన్నిటికంటే పేదల యొక్క పెన్నిదిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద. మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను అన్నగా చూస్తారు. కాబట్టి అలాంటి ఆయన మనసు ఈరోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలను, తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ 6-7 గంటలు జరుగుతున్నప్పటికి కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈరోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండే అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం, ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి. నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి. మొట్టమొదట తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడికి పోయేద్దాం పాదాయా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంటన్నర మేము స్పెండ్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసిన. నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే, వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పిండు గద్దరన్న. ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి మేమిద్దరం బోలగాళ్ళం. ఆ రోజు గద్దరన్న ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పిండు. అదొకటి సరే, అదొక దృష్టాంతం పోయింది. కానీ నేను చెప్తున్నా ఈరోజు తెలుగు సినిమాను తన చేతులతో, తెలంగాణ సినిమాను, తెలుగు సినిమాను తన చేతులతో ఎంతో పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి ఒక డ్రీమ్ ఆయన కంటున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ స్థిరపడ్డా, ఇక్కడ స్థిరపడ్డా కూడా రెండింటిని కూడా ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కనుక సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. నాకేమో యాక్టింగ్ రాదు, నన్నేమో హీరో చేసిండ్రు. ఇక నా పానం ఎట్లున్నదంటే ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసిన. డెఫినెట్గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా, చూస్తారు మీరు. కానీ ఈ సినిమా బొమ్మకు మురళి గారు కరెక్ట్గా దాన్ని కన్వే చేసిండో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను, భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు 5 భాషల్లో ఈ సినిమా తను నిర్మించిండు. ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది. రేపు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ, మలయాళంతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది. భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్, చైనా కూడా. ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు, మీ అందరి ముందు, మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకో 2 పాటలు కూడా ఉంటాయి. ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు, కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు, తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, గౌరవనీయ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, భారతదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన కీరవాణి గారు, నేను డైరెక్ట్ చేసిన ఫిలింకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, వరల్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అది నేను చాలా గర్వపడతాను.
అండ్ గద్దరన్న ఆయనతో పనిచేయటం నిజంగా నా అదృష్టం అండి. నేను అసలు కొరియోగ్రఫీ పెద్దగా చేయట్లేదు, కానీ గద్దరన్న సాంగ్ చేసి చాలా పెద్ద మంచి పని చేశాను. నాకు విపరీతమైన పేరు వస్తుంది, అదైతే గ్యారంటీ. సార్ మ్యూజిక్, గద్దరన్న పాడటం నా జన్మధన్యం సార్. పసిపిల్లాడిలాగా వర్క్ చేశాడండి. నాకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి చిన్న పిల్లాడి మనస్తత్వంతో నేను ఏది చెప్తే అది చేసేవారు. ఆయనకి ఏమన్నా కావాలి అని అంటే మటుకు దగ్గరికి వచ్చి అమ్మ నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఆయనకి ఆ స్వేచ్ఛనిచ్చి చేసిన సాంగ్ ఇది. ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుని గబగబా తీసాము ఆ సాంగ్ని. బ్రేక్ ఆన్ టైం ఇస్తూ ప్యాకప్ కూడా అలాగే క్విక్గా చేసాము. ఆయన కూడా ఉండుంటే చాలా సంతోషంగా ఉండేది, ఆయన లేకపోవటం మన దురదృష్టం. మంచి ఆర్ట్ చేస్తూ మీ సన్మానం ఉందన్న రోజు ఈ రోజే తీసి మీకు బహుకరించడానికి వచ్చింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వెన్నెల మళ్ళీ నిన్ను నెక్స్ట్ మీటింగ్స్లో నీ యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. సార్కి సమయం అవుతుంది కాబట్టి నిన్ను మళ్ళీ ఎందుకంటే ఇంకో ఒక నిమిషం విశేష చెప్పు అక్క. ఒక లైన్, చిన్న పాట కూడా ఒక లైన్. ఇందులో ప్రతి ఒక్కరు జీవించినారని నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు అందులో అద్దంకి దయకరన్న ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు మనకు కూడా వస్తే లాస్ట్ నేను ప్రివ్యూ చూసినప్పుడు చూసినాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్ ఈస్ లైఫ్ అని నా అనుభవం. అట్లాగే ఇట్లాంటి వేదికలు వచ్చినప్పుడు గద్దరన్న లేడు అన్నప్పుడల్లా గద్దరన్న మనందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట ఒక్క నిమిషం పాడతాను. ఎందుకంటే బానిసలారా లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దరన్నకి ఆయన బతుకుంటే ఆయనకు మనమందరం ఇచ్చేనివ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆయన లేడు, ఆయన లేకున్నా సరే ఆయన పాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది. ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన, ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు, చాలా విజన్తో వెళ్తాడు, చాలా ధైర్యంతో వెళ్తాడు, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు. అప్పుడు అడిగా, నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నాన్న అంటే, ఏం పర్లేదమ్మా, నా డాక్టర్స్ని అడిగినాను, నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు. కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయలేను, ప్రజల మధ్యలోకి పోలేను. కానీ ఈ 3 పనిచేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం, మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నా. ఆ స్వాతంత్ర ఉద్యమం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు, ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని. ఆయనకు నివాళిగా ఒక చిన్న 1 minute పాట పాడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పొలిమేరు జుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడి అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గదరు గలాలవుతమే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయవేత్తలకు రాజ్యాంగ గుర్తులవుతాం, పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము.
నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం హా నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న మేము పయనమైనమే మా నాయన గద్దరన్న మనమందరం పయనమయ్యామని మా గద్దరన్నకు ఈ వేదిక మీద చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా స్ఫూర్తి, అందరూ ఒక శక్తి. ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి. పాటకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు. పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి. ఆ శక్తి సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రతిసారి మా గురుగారు కీరవాణి గారు ఈక్వల్గా నేను ఆయనతో పాటు స్టేజ్ మీద మాట్లాడడం ఎప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. అండ్ దయాకర్ అన్న, వెరీ ఆల్ ద బెస్ట్ అన్న. ఇండియా ఫైల్స్ అనే మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.